వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ దర్శనం చేసుకోండి. వరాహస్వామి గుడి దగ్గరే ఇది పుష్కరిణి ఉందండి. ఇక్కడ స్నానాలు చేసి ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంట. ఇక్కడ తిరుమల లడ్లు తయారు చేస్తారంటండి. ఇవి చెవి పోగులు పుట్టే స్థలం అండి. ఇది చెవి పోగులు పుట్టు స్థలం. వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక రోజు ఉండైనా సరే మొత్తం అన్ని దర్శనం చేసుకునే వెళ్ళండి. తిరుమల కొండ మీదకి వచ్చిన వాళ్ళు మొదట వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే మనకి స్వామివారి దర్శనం అంట. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ దర్శనం చేసుకోండి. వరాహస్వామి గుడి దగ్గరే ఇది పుష్కరిణి ఉందండి. ఇక్కడ స్నానాలు చేసి ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంట. పుష్కరిణిలోకి పాదయాత్రకు ఇక్కడ తిరుమల లడ్లు తయారు చేస్తారంటండి ఈ ప్లేస్లో. ఈ ప్లేస్లో తిరుమల లడ్లు తయారు చేస్తారంట. తిరుమలకి మొత్తం ఇక్కడ నుంచే వెళ్తాయండి. స్వామివారి దర్శనం దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ లడ్లు మొత్తం ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. ఇదంతా క్లీనింగ్ అండి, బాక్స్. స్మెల్ ఏమొస్తుందండి బాబు, వాసన, లడ్ల వాసన మామూలుగా లేదు. ఇది మొత్తం ఇదేనండి. ఏనుగుని తోలేవాడిని ఏమంటారు చెప్పండి కామెంట్లో. ఇవి చెవి పోగులు పుట్టే స్థలం అండి. ఇది చెవి పోగులు పుట్టు స్థలం. ఇదేనండి తిరుమలలో. చూడండి, అసలు ఇంకా ఉందండి, ఇంకా తీయాలి. అసలు ఏందండి ఇది, ఉచిత దర్శనానికి ఇంత లాంగ్.
చూడండి ఎంత ఉందో అసలు. ఇది ఫస్ట్ టైం వింటున్నానండి, నాకు తెలియదు అసలు. మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను, నేను ఒకైతే 6 ఏళ్ళ ముందు వెళ్ళాను కాబట్టి ఇంత లాంగ్ అయితే లేదు ఉచిత దర్శనానికి. ఇంత కొత్తగా క్యూ పెట్టారు అనేది ఇంకా ఎంత లాంగ్ ఉందో తెలియదు. వెళ్తూ మీకు చెప్తాను ఉండండి. చాలా దూరం పెట్టారండి. నెమళ్ళు అయితే భలే అరుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక రోజు ఉండైనా సరే మొత్తం అన్ని దర్శనం చేసుకునే వెళ్ళండి. తప్పకుండా అన్నీ చూడండి, చూడకుండా అయితే వెళ్ళద్దు. వ్యాపారాలు పోతున్నాయి, ఉద్యోగాలకి టైం అయిపోతుంది, లైఫ్ మొత్తం ఏముందండి అవి మామూలు చేసేవాళ్ళని. ఒక్కసారి వచ్చిన లైఫ్లో ఇవన్నీ చూసి వెళ్ళండి తిరుమలలో. ఇది ఆకాశ గంగకు వెళ్ళే రూట్ అండి. మరి ఎందుకు పెట్టారు ఇంత లాంగ్? మనిషి ఎన్ని కిలోమీటర్లు నడవాలో మరి ఇక్కడైతే తెలీదు. ఇది మొత్తం అడవి కదండి. ఇదిగో ఇక్కడ గేట్ కూడా మూసేసారు చూడండి, మొత్తం అంతా లాక్ చేసేసారు. జంతువులు వస్తూ ఉంటాయి కదా రోడ్ల మీదకి, అవి వాటిని మనం ఏమంటామేమో కానీ అవి అయితే మనల్ని అటాక్ చేసేస్తాయి. మళ్ళీ తర్వాత అయ్యి చూడండి, చెట్టు ఎంత బాగుంది కదా, అందరు చూస్తూ ఉంటారు కానీ వాటి అందాలు దేవుడు చూడండి ఎలా సృష్టించాడు. ఇక్కడ ఒక విచిత్రమైన చెట్టు అయితే కనిపించింది నాకు, నేను ఎప్పుడూ చూడలేదు. వీటి కాయలు చూడండి. ఇది శిలాతోరణం అండి. ఇక్కడికి వచ్చా నేను. లోపలికి వెళ్తాను. ఇది ఒక ఉద్యానవనం అండి. ఇది విగ్రహాలు చూడండి ఎంత బాగా పెట్టారా. వెనక నుంచి తీస్తున్నా, అట్లా వచ్చి ముందు నుంచి తీస్తా. ఇది అపూర్వ శిలాతోరణం అండి. 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైన భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా 25 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ శిలాశాసనము 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఆయన నివాసము ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసము. ఇది ఒక అద్భుతమైన సంఘటన అండి. 250 కోట్ల సంవత్సరాల పురాతనమైన భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా అంట ఇది. చూడండి, చెట్టు కింద భాగము చైర్ లాగా చేసి పెట్టేశారు. ఇవి చూడండి, కోళ్ళే చూసేదానికైతే, కానీ వీటిని అడవి కోళ్ళు అంటారంట. మామూలుగా మన ఇళ్ళల్లో కోడి పుంజులు లాగానే ఉన్నాయి కానీ అడవిలో ఉంటాయంట. కనిపిస్తే కింద గ్రౌండ్ లో ఉంటుంది, పైన ఉంటుంది బొమ్మ. ఇది పల్లెటూళ్ళల్లో కోళ్ళు ఇళ్ళల్లో ఉంటాయి కదా, నాటుకోళ్ళు. ఇక్కడ వచ్చి చక్ర తీర్థానికి దారి అంటండి. మెట్లు స్టార్ట్ అయినాయి ఇక్కడ. చక్ర తీర్థం ఇక్కడ చూడండి, రాయి మీద రాయి, రాయి మీద రాయి. ఇంటి మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, బిల్డింగ్లు కట్టాలని రాయి మీద రాయి, కొన్ని కోరికలు తీరుతాయని ఇలా కట్టారు, ఇలా పెట్టారు చూడండి, రాయి మీద రాయి. ఇది మెట్ల కింద డౌన్లోకి దిగడానికి అండి మెట్లు. ఏందండి బాబు, ఈ అడవి ఏంది, రాళ్ళు ఏంది, కొండలేంది, గుట్టలేంది.
ఇవి రెండో వరకు చక్రతీర్థం అంట.